కీర్తన 4వ వచనంలో, నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా. ఎలామా? నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది. ప్రభువా, నీ శాసనములు నాకు సంతోషకరములు, నా హృదయమునకు ఆనందం కలిగజేసేవి అవే. 139వ కీర్తన 24లో చూడొచ్చు. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. 9వ వచనంలో చూడొచ్చు 119వ కీర్తన. నీ ఎదుట ప్రభువా నేను పాపం చేయకూడనట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను ప్రభువా. అదే కీర్తన 11వ వచనంలో మనకు కనబడుతుంది. నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందం కలుగజేయుచున్నది. 15వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట మనం చూడొచ్చు. నీ శాస్త్రముల ప్రభువా, నీ వాక్యం తండ్రి నాకు సంతోషం ఇస్తాయి. అవి నాకు ఆలోచనకర్త అయి ఉంటాయి. నీవిచ్చిన వాక్యం మనుషుల్లో తండ్రి నీ భయమును పుట్టిస్తుంది. 119వ కీర్తన 38వ వచనం. అదే 119వ కీర్తన 50వ వచనంలో, నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది ప్రభువా. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. వాక్యం వింటూ ఉన్నప్పుడు నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. తండ్రి, నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు. ఎవరికి కలదు? ఆయన శాస్త్రములు ఎవరు ధ్యానం చేస్తారో వారందరికీ కూడా పాస్టర్ల కంటే ఎక్కువ, బోధకుల కంటే ఎక్కువ విశేషమైన జ్ఞానం కలదు. 99వ వచనం 119వ కీర్తనలో మనం చూడొచ్చు. ప్రభువా, నీ ఉపదేశములను నేను లక్ష్యం చేయుచున్నాను కనుక వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. 100వ వచనం 119వ కీర్తన. నీ ఉపదేశములను నేను లక్ష్యం చేయుచున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. అంటే లక్ష్యం చేయడం అంటే శ్రద్ధ కలిగి ఉండడం. నాకు శాంతరాజు గారు పుస్తకం డైరీలో ఏ మెసేజ్ అయినా కూడా పైనుంచి కింద వరకు చిన్ని రిఫరెన్స్ మిస్ అవ్వకుండా రాయడం చాలా ముచ్చటగా ఉంటుంది. అంటాడు, అంటే దాని అర్థం ఏంటి? లక్ష్యం చేయడం. నీ ఉపదేశములను నేను లక్ష్యం చేయుచున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు, బోధకుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. ప్రభువా, 103వ వచనంలో, ప్రభువా నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నాయి. ప్రభువా, తేనె కంటే తీయగా ఉన్నాయి. నీ వాక్యములు నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగుగా ఉంది. ప్రభువా, వెలుగు. 105వ వచనంలో మనం చూడొచ్చు. నీ వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగుతుందట. అవి తెలివి లేని వారికి తెలివి కలిగిస్తాయి. నీ వాక్యమును బట్టి తండ్రి నా అడుగులు స్థిరపరిచేయ. ఏ పాపమును నన్ను ఏలనీయద్దు. పాపం చేయకుండా ఉండాలంటే వాక్యం చదవాలి, వాక్యం ధ్యానం చేయాలి. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరిచి తండ్రి ప్రభువా, ఏ పాపమును నన్ను ఏలనీయొద్దయ్యా. తండ్రి, నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి
ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టిల్లుటకు ఏ కారణం లేదట. అనగా వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. 165వ వచనం, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. ఎంత మంచి మాట అండి. దేవానికి స్తుతులు ప్రభా. ఆయన వాక్యం మీద మన శ్రద్ధ కలిగి ఉండాలని. ఆయన వాక్యం ఎంతో అమూల్యమైనదండి. మనం దాన్ని టేస్ట్ చూడాలి. మంచిది. 84వ కీర్తన 12 వచనాలు ఉన్నాయి. మీకు తెలుసు, కోరాహు కుమారులు దీన్ని రాశారు. కోరాహు మనకి సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో కోరాహు ఏం చేశాడో మనకు తెలుస్తుంది. ఏ విధంగా తిరుగుబాటు చేశాడు, ఏ విధంగా చూడండి. ఒక మాట చూసి బయటకు వద్దాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం మోషే అహరోనులకు విరోధముగా పోకుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్ములను మీరెలా హెచ్చించుకొనుచున్నారు అంటూ ఉన్నాడు. ఎవరైనా? కోరాహు. అతనితో పాటు దాతాను, అబీరాములు, సుమారు సమాజంలో ప్రధానులట 255 మంది. క్షమించిన 250 మంది కోరాహుతో పోగుపడ్డారు. మోషే మీద తిరగబడ్డారు. నువ్వు ఒక్కడివైనా పరిశుద్ధుడు, నీవు ఒక్కడినైనా పిలిచాడు భగవంతుడు, మమ్మల్ని పిలవలేదా? మేము పరిశుద్ధులం కాదా? మీతో మాకేంటి? మిమ్మల్ని సంప్రదించి మేము డైరెక్ట్గా దేవునితో మాట్లాడతాం. వారు మోషే మీద తిరగబడ్డారు. తిరగబడ్డం కాదు, దేవుని మీద తిరగబడ్డారు. దాని అర్థం ఏం జరిగింది? చనిపోయారు. నెరవిడిచిందట. సమస్తం వారు కలిగినదంతా నశించిపోయింది, మృంగేసింది. సుమారు 250 మంది వారితో పాటు. విచిత్రం ఏంటంటే, అదే సంఖ్యాకాండం 26వ అధ్యాయము 11వ వచనంలో ఉంది. అయితే నేను ఎక్కడ మాటలే చెప్పట్లేదు, మీరు చూడండి. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 11వ వచనంలో అయితే కోరాహు కుమారులు చనిపోలేదు అని వ్రాయబడింది. ఎందుకు చనిపోలేదో మనం ఇక్కడ చూస్తాం. 84వ కీర్తన 12 వచనాలు ఉన్నాయి. పైన ప్రధాన గాయకునికి గిత్తీత్ అను రాగం మీద పాడదగినది కోరాహు కుమారుల కీర్తన. 12 వచనాలు నేను చదువుతాను. వచనం వెంబడి వచనం. నాతో పాటు బైబిల్ను తెలిసినటువంటి వారు చూస్తూ ఉండండి. మీరు కూడా హృదయంలో చదువుతూ ఉండండి. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. 2వ వచనం, యెహోవా మందిరావరణములు చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతియగు యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసం దొరికెను, పిల్లల పెట్టుటకు వాన కోవులకు గూటి స్థలం దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయ మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలో పడి వెలుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన
దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేయుదురు. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, మా కేడమా, దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిరమునొద్ద నుండుట నాకిష్టం. దేవుడని యెహోవా సూర్యుడును కేడుమునే ఉన్నాడు. దేవుడని యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతి యెహోవా నీ యందు నమ్మకించువారు ధన్యులు. మనం ఈ 84వ కీర్తనలో రాత్రి 3 వచనాలు చూసాం. ఒకటి, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. 4వ వచనం ఏమనుందమ్మా? నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. తర్వాత 5వ వచనం, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. ఏమన్నాడమ్మా? నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. 12వ వచనం, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. మంచి మాట అండి. 3 వచనాలు ధన్యులు 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 అన్నాడు. ఎవరు ధన్యులు? నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. 2, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. 3, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. మనం ధన్యతలో ఉండాలంటే, ధన్యులుగా ఉండాలంటే ఏం చేయాలి? మొదట ఆయన మందిరంలో నివాసం చేయాలి. 2, ఆయన వలన బలం నందాలి. ఆయన వలనే బలం నందాలి. మన బలం మీద ఆధారపడకూడదు. ఆయన యందే నమ్మిక ఉంచాలి. డబ్బు మీద నమ్మకం ఉంచకూడదు. బలం మీద నమ్మిక ఉంచకూడదు. కుటుంబం మీద నమ్మకం ఉంచకూడదు. నమ్మిక దేవుని మీద ఉంచాలి. ఏమన్నాడమ్మా? 3 చెప్పాడు. దేవుని మందిరములో నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ధన్యులు ఎవరు ధన్యులు? ఆయన మందిరంలో నివసించేవారు ధన్యులు. ఎవరు ధన్యులు? ఆయన వలన బలము నొందేవారు ధన్యులు. ఎవరు ధన్యులు? ఆయన యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ధన్యులు, గ్రేట్, వారే ముఖ్యులు, వారే ఆశీర్వదింపబడినవారు. ధన్యులు అంటే ఎవరండి? ఆశీర్వదింపబడినవారు. 3 సంగతులు మనం ఈ కీర్తనలో చూడవచ్చు. మొదటి వచనంలో, సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. కీర్తన కోరాహు కుమారులు రాశారు. దుర్మార్గుడైన తండ్రికి పుట్టిన కుమారులు వీరు. ఎందుకు ధన్యులైపోయారు? దేవుని మందిరంలో ఉన్నారు. అందుకే సంఖ్యాకాండం 26వ అధ్యాయము 11వ వచనంలో, అయితే కోరాహు కుమారులు చావలేదు అని వ్రాయబడి ఉంది. చావలేదు అని వ్రాయబడి ఉంది. ఎందుకో తెలుసా? 42వ కీర్తన వ్రాసింది వీరే. 84లో ÷ 2 వేస్తాను సరదాగా. ఎంత వచ్చింది? 42. కోరాహు కుమారులు రాసిన కీర్తన 42. 42వ కీర్తనలో మొట్టమొదటి వచనం ఉంటుంది. ఏముందమ్మా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు
దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుతూ ఉంది. సమూయేలు 2వ సమూయేలు 7వ అధ్యాయం 29లో అంటాడు, ఆయన అంటాడు 2వ సమూయేలు 7:29లో, దయచేసి నీ దాసుడైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించు ప్రభువా. యెహోవా నా ప్రభువా, నువ్వు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడును గాక. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. ఇప్పుడు 1 దినవృత్తాంతముల 17వ అధ్యాయం 27వ వచనంలో, ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదించని అనుగ్రహించినావు. యెహోవా, నీవు ఆశీర్వదించిన యెడల అది ఎన్నటికి ఆశీర్వదింపబడును. తండ్రి, నీకు స్తుతులు ప్రభువా. ఏమన్నాడమ్మా? ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని, సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా, నీ మందిరావరణములు చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది. ఎలా ఆశపడుతుందట? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుందయ్యా. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండాలి. దానిని ఆశీర్వదించని అనుగ్రహించి ఉన్నావు కదా తండ్రి. యెహోవా, నువ్వు ఆశీర్వదించిన యెడల అది ఎన్నటికి ఆశీర్వదింపబడుతుంది ప్రభువా. దావీదు అంటాడు 52వ కీర్తన 8లో, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. దేవుని మందిరంలో ఉంటే ఎలా ఉంటాడమ్మా? పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నా ప్రాణం దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు ఎలా ఉందమ్మా? తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధిని నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు వచ్చేదను, నేనెప్పుడు కనబడదును. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములు చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. దేవుని జీవము గల దేవుని దర్శించడానికి నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేస్తున్నది. నా ప్రాణం దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. 52వ అధ్యాయం 8వ వచనంలో ఏమన్నా? నా ప్రాణం దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. 2వ వచనం చూడొచ్చు. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదును. స్తోత్రం ప్రభా. 63వ అధ్యాయము కీర్తన 63 మొదటి వచనంలో, దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుతాను. ఏమన్నాడమ్మా? వేకువనే వెతుకుతాను నిన్ను. నీ బలమును నీ ప్రభావమును చూడాలని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకొని ఉన్నాను ప్రభువా. నీళ్లు లేక వెండి ఉన్న దేశమందు నా ప్రాణం నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడాలని నా శరీరం కృషించిపోతుంది. ప్రభువా, నీ కృప జీవం కంటే ఉత్తమం తండ్రి. నా పెదవులు ఎప్పుడు ఎల్లప్పుడూ నిన్ను స్తుతిస్తాయి. దేవా, నా దేవుడవు నీవే, వేకువని నిన్ను వెతుకుతాను. నీ బలమును నీ ప్రభావమును చూడాలని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకొని ఉన్నాను ప్రభువా. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణం, డబ్బు లేకపోవచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోవచ్చు, ఆరోగ్యం లేకపోవచ్చు, ఏది లేకపోయినా ప్రభువా, నాయన, నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణం నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడాలని నా శరీరం కృషించిపోతుంది.
జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయం, నా శరీరం ఆనందంతో కేకలు వేస్తుందట. 2వ వచనం మనం 84వ కీర్తన ధ్యానం చేస్తూ ఉన్నాం. భక్తుడు భగవంతుని దగ్గర వరం అడుగుతూ, యెహోవా యొద్ద ఒక వరం అడుగుతూ ఉన్నాను. 27వ కీర్తన 4వ వచనం, యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెతుకుచూ ఉన్నాను. ఒకటి, యెహోవా ప్రసన్నతను చూడడానికి. దేనికమ్మా? యెహోవా ప్రసన్నతను చూచుటకును. 2, ఆయన ఆలయంలో ధ్యానించడానికి. ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఇది నీ మందిరంలో నివసించాలి. ఎప్పుడు నీతో ఉండాలి. ఏమన్నాడమ్మా? నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసించాలి. యెహోవా మందిరంలో నివసించాలి. ఎంత మంచి మాట అండి. మన కోరికలు, మన ఆశలు ఇలా ఉండాలి. మన ఆశ ఇది. యెహోవా ఏదో ఒక వరం అడుగుతున్నాను, ఒక కోరికలు కోరుతూ ఉన్నాను, దానిని నేను వెతుకుచూ ఉన్నాను. యెహోవా ప్రసన్నతను చూడడానికి, ఆయన ఆలయంలో ధ్యానం చేయడానికి నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపకోరుచున్నాను. ప్రభువా, 36వ అధ్యాయం 36వ కీర్తన 8వ వచనంలో, ప్రభువా నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు. నాయన నీ ఆనంద ప్రవాహంలోనిది నీ వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాం. ప్రభువా, వెలుగు చూచున్నాం. తండ్రి నీకు స్తోత్రం. సైన్యములకు అధిపతికి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములండి, ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణంలో చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది, ఎంతో ఆశపడుతుంది. అదంట సొమ్మసిల్లుచున్నది. 2వ వచనం 84వ కీర్తన, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేచున్నవి. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసం దొరుకుతున్నాయట. పిల్లల పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము దొరికెను. ఎంత మంచి మాట అండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 29వ వచనంలో మనకు తెలుసు, 2 పిచ్చుకలకు కాసుకు అమ్మబడును కదా, అయినా కూడా మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనా కూడా నేలను పడదు అన్నాడు భగవంతుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తను చెప్తూ మత్తయి సువార్త 10వ అధ్యాయం 29లో 2 పిచ్చుకలు కాసుకు, అంటే ఒక కాసు ఇస్తే 2 పిచ్చుకలు వస్తాయట. అంత చవక, అంత చీపు, ఎన్నికలేనివి. అయినా కూడా మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనా కూడా నేలను పడదు. లూకాసు వార్త 12వ అధ్యాయం 6వ వచనంలో 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా. అర్థమవుతుందమ్మని నేను చెప్తున్నాను. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, అయినను వాటిలో ఒకటైనా కూడా దేవుని ఎదుట మరువబడదు. ఎంత మంచి మాట. ఒకటైనా నేలను పడదన్నాడు అక్కడ 10వ అధ్యాయం 29లో మత్తయి సువార్త. ఇక్కడ అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు. పిచ్చుకలండి. ఒక కాసుకి 2, 2 కాసులకి 5. ఇదేంటి విచిత్రంగా, ఒక కాసుకి 2 పిచ్చుకలు అన్నాడు అక్కడ. ఇక్కడ 2 కాసులకి 5 పిచ్చుకలు వస్తున్నాయి. అంటే ఎన్ని రావాలి? యాక్చువల్లీ 2 కాసులకి 4 రావాలి. మరి 5 ఎందుకు ఇచ్చాడు? దాని అర్థం ఏంటి తెలుసమ్మా? 4 పిచ్చుకలు కొంటే, 2 కాసులకి 4 పిచ్చుకలు కొంటే ఒకటి ఫ్రీ, ఒకటి కొసరు. ఏమంటాం మనం? కొసరు వేయండి, 2 వంకాయలు వేయి ఎక్కువ, ఒక ఉల్లిపాయ ఎక్కువ వేయి, కొసరు అడుగుతాం. ఇంకొంచెం వేయి, కొంచెం మొగ్గు చూపు.
పొటాపొటిగా చూస్తున్నాం, బంగారమా ఇది అంటారు. భగవంతుడి ఉదయకాలన ఒక కాసుకి 2 పిచ్చుకలు అమ్ముడవుతాయి, 2 కాసులకు 4 అమ్ముడవ్వాలి, కానీ ఒకటి కొసరిస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసమ్మా? పిచ్చికి విలువలేని పిచ్చికి కూడా దేవాలయంలో చోటు ఉంటుందమ్మా. స్తోత్రం ప్రభు. దేవాలయంలో చోటు ఉంది. అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అటు ఇటు తిరిగే వాన కోవిలకు కూడా పిల్లలు పెట్టడానికి స్థలం దొరుకుతుంది. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే, ఎక్కడమ్మా? నీ బలిపీఠమునొద్దనే పిల్లల పెట్టుటకు, క్షమించండి, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసం దొరుకును. పిచ్చుకలు నివసించడానికి ఎందుకు విలువలేని పిచ్చుకలు దేవుని మందిరంలో నివసించడానికి ఆయన అవకాశం కల్పించాడు. పిల్లలు పెట్టడానికి స్థలం లేక, ఇల్లు లేక, గూడు లేక తిరిగేటటువంటి వాన కోవులకు కూడా గూడు స్థలం దొరుకుతుందట. యెషయా గ్రంథం 60:22 చూస్తాం మనం. ఏమనుందాం అక్కడ? వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడు. ఎన్నిక లేనివాడు. అర్థమవుతుందమ్మా? 2 పిచ్చుకలు ఒక కాసుకి అమ్ముడవుతున్నాయి. 2 కాసులకి 5 పిచ్చుకలు వస్తున్నాయి. అంటే ఎన్ని రావాలి? 2 కాసులకి 4 రావాలి. ఒకటి కొసరేస్తున్నాడు. అంత విలువ లేదు దానికి. తీసుకుని బయలు 2 కాసులు ఇంకోటి ఎక్స్ట్రా ఇస్తాను అంటున్నాడు. అంత విలువ లేనటువంటి పిచ్చికి కూడా సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసం దొరుకుతున్నాయమ్మా. ఎంత గొప్పగా! అంటే నువ్వు పిచ్చుకల కంటే శ్రేష్ఠుడు కాదా అన్నాడు అక్కడ. ఇదిగో మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక పిచ్చికి కూడా కింద పడదు, ఎప్పుడు చంపడానికి అనుమతినివ్వను. అయినా కూడా వాటిలో ఒకటైనా కూడా దేవుని ఎదుట ఆ పిచ్చికండి విలువ లేనటువంటి పిచ్చికి కూడా మరువబడదు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడట. ఎన్నిక లేనివాడు బలమైన జనం అవుతాడట. ఎంత ప్రేమమేడండి! ఉదయకాలం ఆయన గురించి మనం చదువుతుంటే ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత దయయు, ఎంత కృపయే సయ్యా నీకు. ఏమన్నాడమ్మా? ఎంత ప్రేమ, ఎంత దయయు, ఎంత కృపయే సయ్యా నీకు, ఇంతయనివా నీ పనిలలో, ఇంతయనివా నీ పనిలలో. ఆయన ప్రేమని వర్ణించడానికి నెవనికి నీ సాధ్యంబు కాదు. ఎవనికి సాధ్యం కాదు. అందుకే భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. అంతే, మనం ఆయన నామాన్ని స్తుతించడమే. ఎంత ప్రేమ, ఎంత దయ! నీ ప్రేమను వర్ణించడానికి ఎవరికీ సాధ్యం కాదు. వేరే ఆప్షన్ లేదు మనకి. భగవంతుడు వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడట. ఎన్నిక లేనివాడు కదండి. ఎన్నిక లేనివాడు బలమైన జనం అవుతాడట. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యము చేయడానికి త్వరపెడతాను. స్తోత్రం ప్రభా. 39వ కీర్తన 7వ వచనంలో, నేను దేని కొరకు కనిపెట్టుకుంటాను? నిన్నే నమ్ముకొని ఉన్నాను. ఎలా నమ్ముకున్నాడట? సహనంతో కనిపెట్టుకున్నాను. 40వ అధ్యాయం 1లో ఉంటుంది. నేను యెహోవా కొరకు సహనంతో కనిపెట్టుకుని ఉన్నాను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊపు నుండి ఆయనను పైకెత్తుతాడు. నా పాదముల బండ మీద నిలుపుతాడు. మన యెషయా గ్రంథం 40వ అధ్యాయం అనుకుంటాను, అక్కడ ఒక మాట ఉంటుంది.
ఇదిగో నలిగిపోయిందే కదా, రెల్లు విరిగిపోయిందే కదా అని పక్కన పడేయడు. ఆరిపోయేదే కదా, అవిసినారు వస్తే దాన్ని ఆర్పివేయడైనా. ఎన్నిక లేని స్థితి, పిచ్చుకలు 2 కాసులకి 4 అమ్మాలి, ఒకటి ఎక్స్ట్రా ఇస్తున్నాడు, కాసుకి ఇస్తున్నాడు. అంత విలువైన పిచ్చికి కూడా సైన్యములకు 84వ కీర్తన 3వ వచనం మనం చూస్తున్నాం కదండి. సైన్యములకు అధిపతియగు యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠమునొత్తిని పిచ్చుకలకు నివాసము దొరికిన. పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలం దొరికాయి. స్తోత్రం ప్రభా. అందుకే భక్తుడు కొరాహ కుమారులు వ్రాస్తున్నారు ఆత్మతో, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయం నా శరీరం ఆనందంతో కేకలు వేస్తాం. ఎలా వర్ణించగలను ప్రభు అని ప్రేమ? మనం 3 ధన్యతలు చూస్తాం. 4వ వచనంలో నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు. 2 నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. 12వ వచనం నీ యందు నమ్మిక ఉంచేవారు ధన్యులు. ఆయన మందిరంలో నివసించేవారు ధన్యులు, ఆయన వలన బలం పొందేవారు ధన్యులు, ఆయన నమ్ముకున్నటువంటి వారు ధన్యులు. మనకి ఎంత విలువిస్తాడో చూడండి. నువ్వు ఇతరులతో పోల్చుకోవద్దు, పక్కవారితో ఎవరితో పోల్చుకోవద్దు. భగవంతునికి నీకే రిలేషన్, ఆయనకి నీకే సంబంధం. మనుషులతో పోలికే వద్దు, ఎవరి గురించి పట్టుకోవచ్చు. నువ్వెంతగా తెలుసమ్మా, ఎంత ప్రేమ ప్రభువా, ఎంత దయ తండ్రి నా పట్ల. రూపాయికి విలువలేని పిచ్చికి కూడా నీ బలిపీఠం వద్ద నివాసం దొరుకుతుంది. పిల్లలు పెట్టడానికి వాన కోవెలకు స్థలం లేదు, దానికి అటు ఇటు తిరిగేది. ఆ గుడి మీద ఈ గుడి మీద, ఆ చెట్టు మీద ఈ చెట్టు మీద తిరిగే వాన కోవెలకు కూడా నీ దగ్గర నివాస స్థలం ఉంది, గూటి స్థలం ఉంది. అందుకే 4వ వచనంలో నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు కాక. వారు నిత్యము నిన్ను స్తుతించుదురు కాక. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు. మనమైతే యెహోవా నామమును బట్టి. నీ వలన బలమునందు. గొల్యాతు చాలా పెద్దగా ఉన్నాడు, చిన్న పిల్లోడు. కర్ర పట్టుకొస్తానా, కుక్కనంటావా, కుక్కనా నేను అంటున్నాడు. ఈయనేమో నీవు నీ బలం మీద ఆధారపడ్డావు, నీవు ఈటిని నమ్ముకున్నావు, నీ కత్తిని నమ్ముకున్నావు, నువ్వు నీ బలాన్ని నమ్ముకున్నాను. నా బలం ఏంటో తెలుసా? చేతులు ఆయుధం లేదు, సింహాన్ని చీల్చేశాను. చేతులు ఆయుధం లేదు, కర్ర లేదు, ఎలుగుబంటిని చేతులతో 2 చెక్కల కింద తీసేసి నోట్లో ఉన్న గొర్రెపిల్లని తీసుకొచ్చాను. అది నా బలం. ఎలా తీసుకొచ్చాను? యెహోవా వలననే. సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవ. ఎంత మంచి మాటలండి, మీ నోటితో పలకండి, ఎంత చక్కగా ఉంటుందో. యెహోవా నా రాజా నా దేవ, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసం దొరుకుతున్నాయట. పిల్లలు పెట్టడానికి వాన కోవెలకు గూటి స్థలం దొరుకుతుంది. ప్రభువా, నీ మందిరమునందు నివసించి వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు గాక. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు తండ్రి. యాత్ర చేయ మార్గములు వారికి అతి ప్రియములు. యాత్ర చేయ మార్గములు మనం సంతోషంగా ఉన్నప్పుడే కాదు, బాధలో ఆయన వలన బలం నొందితే, ఆయన వలన మన ధన్యులమైతే, ఆయన మందిరంలో నివసిస్తే, యాత్ర చేయ మార్గములు కష్టమైన బాధైన యాత్ర చేసేటప్పుడు సుఖం ఉంటుందమ్మా. అలసట రాదు, చెమటలు రావు, కష్టం రాదు. ఏ బాధ వచ్చినా యాత్ర చేయడం అతి ప్రియం, ఆయన ఫాలో అవడం. వారు బాకాలోయలో బడి వెలుచు దానిని
జలమయంగా చేస్తారు. బాకాలోయ జలమయం ఏంటి? కన్నీరు వచ్చిన, దుఃఖం వచ్చిన, వ్యాధులు వచ్చిన, ఇబ్బంది వచ్చిన, తొలకరివాన దానిని దీవెనలతో కప్పును. యాత్ర చేయ మార్గం అది కష్టం. అన్ని యాత్రలు, అన్ని ప్రయాణాలు సులువుగా ఉండవు. కష్టంగా ఉంటాయి కొన్ని ప్రయాణాలు, కొన్ని దుఃఖంతో ఉంటాయి, కొన్ని ఇబ్బందితో ఉంటాయి, కొన్ని అప్పులతో ఉంటాయి, కొన్ని అనారోగ్యాలతో ఉంటాయి. అయితే అన్నిటినీ జయించగలం. ఆ పిచ్చుక ఆయన దగ్గర, ఆయన బలిపీఠం దగ్గర ఎలాగ నివసిస్తూ ఉందో అలాగ నీవు నివసిస్తే ఏ బాధ వచ్చినా అండి, ఏ కష్టం వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా, మనం ఎవరో పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి తల మీద చేయి పెట్టి ప్రార్థన చేయించుకోక్కర్లేదు. మనమే భగవంతుని డైరెక్ట్గా అడగవచ్చు. మనమే డైరెక్ట్గా ఆయన అడగవచ్చు. డైరెక్ట్గా ఆయనతో మనం మాట్లాడవచ్చు. ఆయన మన ఇంట్లో ఉంటాడండి, మనతో ఉంటాడు, మన పక్కన ఉంటాడు. యాత్ర చేయి మార్గంలో ప్రియములు ఎందుకు ప్రియాలు? ఆయన వస్తే ప్రియం కాదు. ఇంత ఆశీర్వాదం ఉందాడు, ఒంటరిగా మిగిలిపోయాడు, ఆ ఎబ్బోకరేవు దాటట్లేదు, ఒక్కడిగా ఉండి ఆ రాత్రి అంతా ఒక నరుడితో పోరాడినట్లు పోరాడుతున్నాడు. ఏమని? నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప. మనం ఇందాక చూసాం కదా, నిత్యము ప్రభువా నీ ఆలయంలో ఉండాలి, పచ్చని ఒలివ చెట్టు వల్ల ఉండాలి. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వల్ల ఉండాలి, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచాలంటాడు ఒక భక్తుడు. యాకోబు అంటాడు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నిన్ను వెళ్ళనివ్వను. ఎందుకు? ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసమ్మా? ఆశీర్వాదం అంటే డబ్బు రాలేదా, గొర్రెలు లేవా, గోదాములు లేవా, డబ్బు లేదా, ఆస్తి లేదా, దాసీలు లేరా, బంగారం లేదా, వెండి లేదు, ఏం లోటు ఉంది? ఆశీర్వాదం అంటే అది కాదండి. ఆశీర్వాదం అంటే తనతో పాటు భగవంతుడు రావడమే, తనతో తోడుగా ఉండడమే, తన పక్కన ఉండడమే, తన ముందర ఉండడమే. నాన్న, మన చిన్నప్పుడు నాన్న చేయి పట్టుకోకుండా ఎప్పుడైనా విడిచిపెట్టామా? చీకట్లో వెళ్తున్నప్పుడు నాన్న పక్కనుంటే ధైర్యం, నాన్న పక్కనుంటే మా నాన్న చూసుకుంటాడు. నాన్న విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు చాలా దుఃఖం అనిపిస్తుంది ఎవరికైనా సరే. అప్పటి వరకు నాన్న విలువ తెలియదు. ఉన్నప్పుడు నాన్న వెళ్ళిపోతూ ఉంటే, నాన్న బాధలో ఉన్నప్పుడు మా నాన్న ఉంటే ఎంత బాగుండేది, మా నాన్న ఉంటే అన్నీ చూసుకునేవాడు కదా, నాన్న చూస్తే ధైర్యం వస్తుంది. యాకోబు, నువ్వు ఉంటే చాలు ప్రభువా, నువ్వు రా, నువ్వు నన్ను ఆశీర్వదించు, నాతో ఉండు, ఇది లెక్క. నువ్వు నాతో ఉండాలి, నన్ను ఆశీర్వదించాలి, నన్ను దీవించు. బాకాలోయలో పడి వెలుచు దానిని జలమయంగా చేదురు, తొలకరివన దానిని దీవెనలతో కప్పును. ఆయన ఉంటే, వారు నానాటికి ఆయనతో ఉంటే 3 ధన్యతల గురించి చెప్పాం. నీ మందిరమునందు నివసించి వారు ధన్యులు. 1, నీ మందిరమునందు నివసించి వారు ధన్యులు. నీ వలన బలమునందు వారు ధన్యులు. నీ యందు నమ్మికించు వారు ధన్యులు. వారు ఆ ధన్యులు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణం చేయదు. కష్టం వచ్చింది, కష్టం రావద్దని, బాధ రావద్దని, సుఖంగా ఉండాలని కోరుకుంటాం, మంచిదే. ఒకవేళ వచ్చినా కూడా ఆయన దాని నుంచి తప్పించడానికి ఆయనే మార్గం ఇస్తాడు. మీరు ఒకవేళ శోధనలో ఉన్నా ఆయన సహించడానికి నీ బలాన్ని ఇచ్చే దేవుడు. వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణం చేస్తారట. వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని కనబడును. చాలు, దేవుని సన్నిధిని కనబడాలి. మీరు అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండొద్దు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియలతో ఏమి సంబంధం? అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది?
దేవుడు అంటాడు, ఆయనతో ఉంటే వారు నానాటికి బలాభివృద్ధి నొందుతారట. కష్టంలో ప్రయాణం చేస్తారు, బాధల్లో ప్రయాణం చేస్తారు. వాడు సియోనులో కనబడతాడట. ఎక్కడ? దేవుని సన్నిధిని. యెహోవా 8వ వచనం, యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవి ఇగ్గుము. మా కేడమా, దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. మనం ప్రార్థన చేస్తే ఎందుకు ఆలకించడండి? ఎందుకు జవాబు రాదు? ఆయనతో ఉంటున్నాం, మనం ఆయన మందిరమునందు నివసిస్తున్నాం, ఆయన వలన బలం పొందుతున్నాం, ఆయన యందు నమ్మకించున్నాం, ధన్యతలో ఉన్నాం కదా. సైన్యములకు అధిపతి యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొక్కుము. బ్రాకెట్లో సెల అని వ్రాయబడింది. ఆగండి, ఆలోచించండి, మరలా ధ్యానం చేయండి. ఇది అయిపోయిన తర్వాత మరలా 84వ కీర్తన చదవండి అని అర్థం. దాని అర్థం, దేవా మా కేడమా, దృష్టించుము. ఈ దీనిని ఒకసారి చూడయ్యా. నీవు అభిషేకించిన వాని ముఖాన్ని లక్షించి. నీ ఆవరణంలో ప్రభువా ఒక దినము గడుపుట, ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్ఠం. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునద్ద ప్రార్థనలు జరిగేటప్పుడు స్థలం లేకపోతే చాలామంది గేట్ దగ్గర నుంచి ఉంటారు, బయట నుంచి వాక్యం వింటారు, లేదా ఆ యొక్క అరుగుల మీద కూర్చొని వాక్యం వింటూ ఉంటారు. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునద్ద ఉండడం నాకు ఇష్టం. మనము జీవము గల దేవునికి ఆలయమై ఉన్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం నుండి మనం చూడవచ్చు. 18వ వచనంలో మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చినాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినే ఇందును, వారు నా ప్రజలైందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండాలి, సెపరేట్గా ఉండాలి. అపవిత్రమైన దానిని ముట్టుకోకూడదు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, మీకు తండ్రినే ఉంటాను, మీరు నా కుమారులను కుమార్తెలునే ఉంటారు అని సర్వశక్తి గల ప్రభు చెప్తూ ఉన్నాడు. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునంద ఉండుట నాకిష్టం. దేవుడని యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించను. ఆయన ఏమనుగ్రహిస్తాడమ్మా? యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహిస్తాడు. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయకమానడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేస్తాడు. దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఫుట్నోట్లు ఏమైనా ఉంటుందంటే, మీరును పరిశుద్ధులై ఉన్నారు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారు కదా. ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురా? మీరు మీ సొత్తు కారు కదా, విలువ బట్టి కొన్నవారు కదా. మీ దేహంతో దేవుని మహిమపరచాలని మీకు తెలియదు? ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అవడానికి వృద్ధి పొందుతూ ఉంది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండాలని కట్టబడుచున్నారు. దేవుడని యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు
ఘనతయు అనుగ్రహించను. ఎప్పుడంటే ఆయన ఆలయంగా మనం ఉన్నప్పుడు. కృప ఘనత ఆయన ఉంటే ఘనత వస్తుందండి. యాకోబు ఎందుకు విడవట్లేదు? ఎందుకు గట్టిగా కాళ్ళు తుంటినరం ఇరిగిపోయినా కూడా ఎంత బోన్ ఉంటుంది, అంత బోన్ ఫ్రాక్చర్ అయిపోయి 2 ముక్కలు అయిపోతే ప్రభు కాళ్ళు పట్టుకుని విడవట్లేదు. నువ్వు రావాలి, నాతో ఉండాలి, నువ్వు నా మందిరంగా ఉండాలి, నాలో నివసించాలి, నాతో ఉండాలి. నువ్వు ఉంటే చాలు ప్రభు, నువ్వు ఉంటే చాలు ప్రభు. దేవుడని యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహిస్తాడు. యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. మనం కాముగా మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. కృప వస్తుంది, ఆయనే ఘనత ఇస్తాడు, ఆయనే మేలిస్తాడు, ఆయనే కృప ఇస్తాడు మనకి, ఆయనే ఘనత ఇస్తాడు, ఆయనే మేలు అనుగ్రహిస్తాడు. చివరిగా 12వ వచనంలో సైన్యములకు అధిపతియగు యెహోవా నీ యందు నమ్మకించువారు ధన్యులు. అందుకే మనకి 2వ తిమోతి 1:13వ వచనంలో ఒక మాట చూడండి. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హిత ప్రమాణమును, బ్రాకెట్లో ఫుట్ నోట్లో ఆరోగ్యము గల వాక్యమును గైకొనుము. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడము. స్తోత్రం ప్రభువా. 2వ తిమోతి 1:13లో వాక్యముతో మనం మమేకమవుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యముతో నిన్ను అభిషేకించును కాక, ఆత్మతో నిన్ను అభిషేకించును కాక, ప్రార్థనాత్మతో నిన్ను అభిషేకించును కాక. ఆయనే కృప ఘనత మేలిస్తాడు నీకు. క్రీస్తు యేసునందించవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడువై నీవు నా వలన వినిన హితవాక్యము, అపోస్తలుడైన పౌలు గారు అంటాడు తిమోతికి, నా వలన వినిన హితవాక్య ప్రమాణమును అనగా ఆరోగ్యము గల వాక్యమును గైకొనాలి. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించే పరిశుద్ధాత్మ వలన కాపాడము. పరిశుద్ధాత్మ వలన కాపాడము. విన్న వాక్యము ఆయన ద్వారా కాపాడబడాలి. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిర ఆవరణంలో చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. సొమ్మసిల్లిపోతుందట. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఏమవుతుందటమ్మా, ఆశపడుతుందట. నా ప్రాణం దేవుని కొరకు తృష్ణగొనుచు ఉంది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచు ఉంది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. వింటున్నటువంటి మనం మనంతట మనమే పరిశీలన చేసుకోవాలి. ఏ సమయానికి దేవుని దగ్గరికి మనం వస్తున్నాం, ఏ ఆశ ఉంటుంది. నియామక కూడికలు, ఉపవాస కూడికలు, ప్రార్థనలు ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి. మనం నిజంగా భగవంతునితో సహవాసం చేయాలంటే అశ్రద్ధ చేయం. నేను ఎక్కువ చెప్పలేను, అశ్రద్ధ చేయకూడదు. తప్పకుండా నియామక కూడికంటే భగవంతుడు నివసించే స్థలానికి తప్పకుండా మనం వెళ్ళాలి. అది చిన్నవాళ్ళు ఇల్లైనా పెద్దవాళ్ళు ఇల్లైనా భగవంతుడు ఆయన అక్కడ ఉంటాడు. నెగ్లెక్ట్ చేయకూడదని పరిశుద్ధాత్మ దేవుడు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది. భక్తుడు అన్నాడు, దయచేసి నీ దాసుడైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండాలి ప్రభా, దానిని ఆశీర్వదించము. యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చున్నావు కదా, నీ ఆశీర్వాదం ఉంది, నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడును కాక. ఇప్పుడు
నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదించని అనుగ్రహించి ఉన్నావు ప్రభువా. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ ఆశీర్వదింపబడును. స్తోత్రం. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మకించి ఉన్నాను. భక్తుడు 27వ అధ్యాయం మనం చూసాం 4వ వచనంలో, యెహోవా యందు ఒక వరం అడుగుతూ ఉన్నాను, దానిని నేను ఎల్లప్పుడూ వెతుకుచూ ఉన్నాను, యెహోవా ప్రసన్నతను చూడడానికి. 2, ఆయన ఆలయంలో ధ్యానం చేయడానికి. ఆయన మందిరం, ఆలయంలో ఎప్పుడు మనం ధ్యానం చేస్తూనే ఉండాలి. మంచిదే, హృదయం దేవాలయం కదని చర్చిని నెగ్లెక్ట్ చేయకూడదు. మనలో ఉంటాడు, మనలో మనం ధ్యానం చేసుకుంటూ కాదు. సహవాసంగా కూడుకోవడానికి అశ్రద్ధ చేయొద్దు అంటాడు భగవంతుడు. అశ్రద్ధ చేయకూడదు. యెహోవా అయితే ఒక వరం అడుగుతుని దాన్ని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతని చూడాలని, ఆయన ఆలయంలో ధ్యానం చేయాలని, నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరములో నివసింపగొరుచున్నాను. ప్రభువా 36వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది కదా మాట, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది నీ వారికి త్రాగించుచున్నావు ప్రభువా. నీ యొక్క జీవపు ఊట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగుచుచున్నాం తండ్రి. స్తోత్రం ప్రభు. ఎవడైనను తప్పికొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకోవాలి. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనం చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. ప్రభువే చెప్తున్నాడు బిగ్గరగా, ఎవడైనను దప్పికొని ఎడల నా యొద్దకు వచ్చి. ఆయన దగ్గరికి మనం రావాలి. మనం ఏం కోరుకుంటాం? మన కాళ్ళ దగ్గరికి ఆయన రావాలి, సదుపాయాలు మన దగ్గర రావాలని మనం కోరుకుంటాం. భగవంతుడు ఈ రోజున ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి. ప్రభువా 84వ కీర్తన 1వ వచనంలో, దేవా ఎంత సైన్యములకు అధిపతికి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరములు చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. మూడు సంగతులు మనం చూస్తాం. నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు. ప్రార్థన చేయండి మాట ఎత్తిపట్టి. 2, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. 3, నీ యందు నమ్మకించువారు ధన్యులు. మరలా చెప్తున్నాను, నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు. 2, నీ వలన బలమునందు వారు ధన్యులు. 3, 12వ వచనం, నీ యందు నమ్మకించువారు ధన్యులు. స్తోత్రం ప్రభు. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. దేంతో పోల్చలేం. ఇందాక మనం పాట పాడాం, ఎంత ప్రేమ ఎంత దయ. నీ ప్రేమను వర్ణించడానికి ఎలా? ఎంత ప్రేమ ఎంత దయయు. కింద అంటాడు, ఇంతయని వర్ణించగలమా? ఎవరితో పోల్చలేం ఆయన ప్రేమ. ఎవరికి సాధ్యం కాదు. మంచిది, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం.